లిక్కర్ స్కామ్ సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు. సిట్టు పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, రెండున్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.